ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ముందు వీడియోలో చెప్పాను కదండీ! మా అల్లుడి బర్త్‌డే అని చెప్పి మేము వాడినైతే టెంపుల్‌కి తీసుకొచ్చాము. ఇది జూబ్లీ హిల్స్‌లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి అయితే తీసుకొచ్చామండి. ఎందుకంటే వాడి బర్త్‌డే కదా! స్పెషల్‌గా ఉండాలని చెప్పి కంపల్సరీగా పుట్టినరోజు నాడు దేవుడి ఆశీస్సులు ఉండాలి కదా! అందుకని చెప్పి తీసుకొచ్చామండి. మేము వచ్చిన రోజు అయితే మంగళవారం అస్సలు ఖాళీ లేదండి. అసలే అమ్మవారికి ఎప్పుడు మంగళవారం, శుక్రవారం అలా ఉంటుంది కదా! అసలు మేము క్లోజింగ్ టైంలో కూడా వచ్చామండి. అసలు ఖాళీ లేదు. ఫాస్ట్‌గా అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా! ఇల్లంతా కూడా చాలా హడావిడిగా ఉందండి. అందరూ కూడా కాయిన్స్ నిలబెట్టడం, అలాగే చుట్టుపక్కల చూసారా అస్సలు ఖాళీ లేదు టెంపుల్ అంతా కూడా. ఇంక ప్రసాద కౌంటర్ దగ్గరికెళ్ళి ప్రసాదాలు తీసుకోవడానికైతే వెళ్తున్నామండి. ఇక ప్రసాదాల కౌంటర్ దగ్గర అయితే చాలా పెద్ద పెద్ద లైన్‌లున్నాయి. అలాగే మా తమ్ముడైతే ప్రసాదం కొనేసి తెచ్చాడు. ఎందుకంటే ఏ గుడిలోకెళ్ళినా ప్రసాదం అనేది కంపల్సరీగా తినాలండి. అదొక అమృతంగా ఉంటది. అసలే పెద్దమ్మ తల్లి టెంపుల్‌లో, కనకమహాలక్ష్మి గుడిలో కూడా మనకి విజయవాడ కనకదుర్గ గుడిలో కూడా ప్రసాదం చాలా బావుంటుంది. అలాగే ఇక్కడ పులిహోర తీసుకున్నాము, అలాగే వడ తీసుకున్నాము. అందరం అయితే ప్రసాదం తినేస్తున్నాం. నెక్స్ట్ వీడియో చూసేయండి. ఎలా ఉందో చెప్పండి.